లక్ష్యార్థాలు అని అంటే కొన్ని పదాలు మనకు లక్ష్యార్థాల్లో రూఢీకెక్కుతాయి. అంటే ఒక పదమేమో జాగ్రత్తగా గమనించాలి. లక్ష్యార్థాల్లో రూఢీకెక్కడము అని అంటే లక్ష్యం ఒకటి ఉంటుంది, దాని యొక్క అర్థం ఒకటి ఉంటుంది. అంటే ఆ విధంగా కొన్ని పదాలు రూఢీకెక్కడం అనేటువంటిది, అంటే అలవాటుగా మారిపోవడం అనేటువంటిది ఒక సహజంగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ లక్ష్యార్థాలు అనేటువంటివి చూసినట్లయితే కార్యాకరణ సంబంధము, ఆధార ఆదేయ సంబంధము, లక్ష్యలక్షణ సంబంధము, ఉపమేయ ఉపమాన సంబంధము ఆధారంగా ఈ లక్ష్యార్థ సిద్ధి అనేటువంటిది మరి ఏర్పడుతుంది. ఈ అర్థ విపరిణామం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ముష్టి అనేటువంటి పదము లక్ష్యార్థ సిద్ధి ఏ విధంగా జరిగిందో చూద్దాం. ముష్టి అని అంటే పూర్వకాలంలో ముష్టి యుద్ధం, మల్ల యుద్ధం అనేటువంటి అర్థం ఉండేది. దాని యొక్క లక్ష్యార్థం మారిపోయింది. ఇప్పుడు మారిపోయి ముష్టి అంటే ఒక భిక్షగా మారిపోయింది. ఒక భిక్షగా మారిపోయింది. ముష్టి ఎత్తుకునే వాళ్ళు అని అంటుంటారు చూసినావా. అంటే లక్ష్యార్థం అనేటువంటిది మారిపోయి ఈ రూఢిగా మారిపోయింది అన్నమాట. ఇది లక్ష్యార్థ సిద్ధి. అంటే ఈ పదంలో కలిగినటువంటి అర్థ విపరిణామము లక్ష్యార్థ సిద్ధి. ఆ లక్ష్యం వేరు, అసలు ముష్టి అనేటువంటి పదానికి లక్ష్యం వేరు, కానీ ఆ లక్ష్యం వేరే లక్ష్యంగా అర్థం అనేటువంటిది ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ దాహము అని అంటే పూర్వకాలంలో దప్పిక పానీయం అనేటువంటి అర్థం. అంటే ఇప్పుడు ఈ దప్పిక పానీయం అనేటువంటిది ఇప్పుడు ఏర్పడ్డది. పూర్వకాలంలో దాహము అంటే దహించుట, తప్పించుట అనేటువంటి అర్థం ఉండేవి. దహించుట, అదేవిధంగా తప్పించుట అనేటువంటి అర్థాలు ఉండేవి. ఈ దహించుట, తప్పించుట అనేటువంటి అర్థాలు కలిగినటువంటిది నేడు లక్ష్యార్థము మారి మరి దప్పిక పానీయంగా దాహం వేస్తుంది అని అంటాం కదా, దప్పిక అవుతుంది పానీయం. నెక్స్ట్ సూది అని అంటే పూర్వకాలంలో బట్టలు కుట్టే సూది అనేటువంటి లక్ష్యార్థంలో వాడేవాళ్ళు. బట్టలు కుట్టే సూది. మరి డాక్టర్లు మందును శరీరంలో ఎక్కించడానికి ఉపయోగించేటువంటి పరికరము కూడా సూదినే. కాబట్టి మొదటి లక్ష్యార్థము వేరు, కానీ కాలక్రమేణా ఆ లక్ష్యార్థం అనేటువంటిది రూఢికెక్కడము జరిగింది. సూదిలాగానే ఉన్నది కాబట్టి దాన్ని కూడా, ఇంజక్షన్ని కూడా సూది అని అంటూ ఉన్నారు. అంటే ఈ పదంలో కలిగినటువంటి మార్పు కూడా లక్ష్యార్థ సిద్ధి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముష్టి, దాహము, అదేవిధంగా సూది. ఓకే, తర్వాత కేవలము సంకేతార్థాలు అని అంటే దీనికే ఇంకొక పేరు అర్ధ సంకేతం. ఒక పదము సామాన్యంగా అంటే సాధారణంగా ఒక అర్థాన్ని ఇస్తూ ఉండగా ఏదో ఒక శాస్త్రాన్నో విజ్ఞాన శాస్త్రాన్నో అంటిపెట్టుకొని వేరే అర్థాన్ని ఇచ్చినట్లయితే దాన్ని అర్ధ సంకేతం అని అంటాం. అంటే సాధారణంగా ఒక పదానికి ఒక అర్థం ఉండగా ఏదో ఒక రంగాన్నో, ఏదో ఒక శాస్త్రాన్నో, ఏదో ఒక విజ్ఞాన రంగాన్నో, సైన్స్ని, టెక్నాలజీని అంటిపెట్టుకొని వేరే అర్థాన్ని ఇచ్చినట్లయితే ఆ పదంలో కలిగినటువంటి విపరిణామాన్ని ఏమంటామంటే అర్ధ సంకేతం అని అంటాము. అది సంకేతార్థం అనేటువంటిది మారింది అనేటువంటిది ఇక్కడ మనము చెప్పొచ్చు. సాధారణంగా ఒక పదము, సామాన్యంగా ఒక పదము, సామాన్య వ్యవహారిక భాషలో ఒక పదము ఒక అర్థాన్ని ఇస్తూ ఉండగా ఏదో ఒక శాస్త్రాన్నో, ఏదో ఒక శాస్త్రాన్నో, విజ్ఞాన రంగాన్నో అంటిపెట్టుకొని వేరే అర్థాన్ని ఇచ్చినట్లయితే అక్కడ మనకు జరిగినటువంటి మార్పును ఏమంటారు అని అంటే అర్ధ సంకేతం అని అంటారు. ఓకే,
రైట్. ఉదాహరణ వాయువు. వాయువు అని అంటే సామాన్య వ్యవహారిక భాషలో అర్థం ఏంటనంటే గాలి అని అర్థం మామూలుగా. కానీ పశువైద్య శాస్త్ర పరిభాషలో వాయువు అని అంటే పశువులకు సోకేటువంటి ఒక రోగం. వాయువు సోకింది, గాలి సోకింది అని అంటాం చూసిర్రా, అదొక రోగం. పశువైద్య శాస్త్రం. అంటే సామాన్య వ్యవహారిక భాషలోనేమో గాలి, కానీ ఒక శాస్త్రము, వైద్య శాస్త్రం ప్రకారము పశువులకు సోకేటువంటి ఒక వ్యాధిగా ఇది సంకేతార్థాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పదంలో కలిగినటువంటి విపరిణామము అర్ధ సంకేతం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ద్రవ్యం. ద్రవ్యం ఏమనంటే డబ్బు అని అర్థం మామూలుగా. డబ్బు ధనము అని అర్థం ద్రవ్యము అంటే. కానీ సైన్స్ ప్రకారము ద్రవ్యము అని అంటే ఒక పదార్థం. ద్రవ పదార్థం, ఘన పదార్థం, వాయు పదార్థం అని అంటారు కదా. సైన్స్ ప్రకారము ద్రవ్యము అంటే ఒక పదార్థం. ఓకే. అంటే ఈ ద్రవ్యములో కలిగినటువంటి మార్పును ఏమంటారు అని అంటే అర్ధ సంకేతము అని అంటారు. అర్ధ సంకేతం. తర్వాత ఇంధనం. ఇంధనము అంటే సామాన్య వ్యవహారిక భాషలో వంట చెరకు, చిదుగు వంట చెరుకు అని అర్థం. నెక్స్ట్ అదే సైన్స్ విజ్ఞాన రంగము ఆధారంగా ఇంధనము అంటే ఉష్ణ శక్తిని ఇచ్చేటువంటి, అంటే ఇంధనము మండి ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి మరి ఆ వాహనాన్ని నడిపించేదే ఇంధనం అంటే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి. ఇది సామాన్య వ్యవహార శాస్త్రంలోనేమో చిదుగు వంట చెరుకు అని అర్థం. మరి ఉష్ణశక్తిని అందించేటువంటి ఒక ఇంధనము అనేటువంటిది ఇక్కడ మనకు సైన్స్ ప్రకారము ఇంధనానికి ఒక అర్థం ఉంది. కాబట్టి ఇంధనము అనేటువంటి పదంలో కలిగినటువంటి మార్పు ఏమవుతుంది అని అంటే అర్ధ సంకేతము అవుతుంది. ఓకే, ఇది అర్ధ సంకేతానికి సంబంధించి. వస్తు పరిణామం అని అంటే ఏదైనా ఒక వస్తువుతో, ఏదైనా ఒక పదార్థంతో తయారు చేసిన ఏదైనా ఒక పదార్థంతో తయారు చేసిన వస్తువుకు ఒక పేరు పెడతాం. తర్వాత క్రమంలో అంటే తర్వాత కాలంలో ఏ పదార్థంతో తయారు చేసిన వస్తువుకు అదే పేరు ఉన్నట్లయితే దానికి వస్తు పరిణామం అని పేరు. అంటే పూర్వకాలంలో ఒక పదార్థంతో తయారు చేసినటువంటి వస్తువుకు ఒక పేరు పెడతాం, ఏదో ఒక పేరు. తర్వాత కాలంలో అంటే నేడు ఏ పదార్థంతో తయారు చేసినా కానీ వస్తువుకు అదే పేరు ఉన్నదనుకోండి, ఆ పరిణామాన్ని ఏమంటారు అని అంటే వస్తు పరిణామం అని అంటారు. ఇప్పుడు ఒక పదార్థంతో తయారు చేసినటువంటి పేరుకు, అంటే ఒక పదార్థంతో తయారు చేసిన వస్తువుకు నేను ఏమని పేరు పెట్టానంటే ఏ అనే పేరు పెట్టాను. అంటే ఎక్స్ అనేటువంటి పదార్థంతో తయారు చేసినటువంటి వస్తువుకు ఏ అనేటువంటి పేరు పెట్టాను. తర్వాత
ఒయితో తయారు చేసినటువంటి పదార్థానికి, జడుతో తయారు చేసినటువంటి పదార్థానికి, జడుతో తయారు చేసిన వస్తువుకు, డబ్ల్యూతో తయారు చేసిన వస్తువుకు, నెక్స్ట్ ఈ పీతో తయారు చేసిన వస్తువు కూడా ఏ అనేటువంటి పేరే ఉన్నట్లయితే అక్కడ జరిగినటువంటి మార్పుని ఏమంటారని అంటే వస్తు పరిణామం అని అంటారు. అక్కడ జరిగినటువంటి మార్పుని ఏమంటామంటే వస్తు పరిణామం అంటాం. ఓకేనా? రైట్. లక్క పిడతలు ఉదాహరణ తీసుకుందాం. పూర్వకాలములో లక్క అనేటువంటి పదార్థముతో తయారు చేసినటువంటి ఆట బొమ్మలకు లక్క పిడతలు అనేటువంటి పేరు ఉన్నది. లక్క అనేటువంటి పదార్థముతో తయారు చేసినటువంటి ఆట బొమ్మలకు లక్క పిడతలు అనేటువంటి పేరు ఉండేది పూర్వకాలంలో. తర్వాత క్రమంలో చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మలకైనా, గాజుతో తయారు చేసినటువంటి బొమ్మలకైనా, లోహముతో తయారు చేసినటువంటి బొమ్మలకైనా ఏ పేరు ఉందంటే లక్క పిడతలు అనేటువంటి పేరే ఉంది, మారలే. అంటే పదార్థము మారిన వస్తువు యొక్క పేరు మారలేదు. మరి పదార్థం మారిన వస్తువు యొక్క పేరు మారలేదు కాబట్టి అక్కడ జరిగినటువంటి అర్ధ విపరిణామం ఏముంటుందంటే, అర్ధ విపరిణామాన్ని ఏమంటారు అని అంటే వస్తు పరిణామం అని అంటారు. వస్తు పరిణామం. నెక్స్ట్ ఆయుధం. పూర్వకాలంలో ఆయుధము అని అంటే ఆయుధము అని అంటే పూర్వకాలంలో విల్లు, బాణం, గద, తుపాకీ, నెక్స్ట్ ఇక గన్, ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి, మిషన్ గన్ను ఇవన్నీ అంటాం. అంటే ఈ విల్లు, బాణము, గదలను ఆయుధాలు అనేటువంటి వాళ్ళు వీటిని కూడా ఆయుధాలే అంటున్నారు. వాటిని ఆయుధాలే అంటారు, వీటిని ఆయుధాలు అంటారు. పదార్థాలు మారినా కానీ, తయారు చేసినటువంటి పదార్థాలు మారినా కానీ పేరు మాత్రం మారలేదు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అర్ధ విపరిణామం ఏంటి అని అంటే వస్తు పరిణామము. వస్తు పరిణామము. ఓకేనా? ఇది వస్తు పరిణామానికి సంబంధించి. తర్వాత అలంకారిక ప్రయోగం. కొన్ని పదాలను కానివ్వండి, కొన్ని పదాలను, కొన్ని వాక్యాలను ఆలంకారికంగా ప్రయోగించడం ద్వారా కూడా మనకు అర్ధ విపరిణామం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసాము, ఆమెను చూసి ఆమె రంభ అని అన్నాం. నిజంగా రంభనా ఆమె? నిజంగా రంభనా? కాదు. మరి ఆమె రంభ ఎందుకు అన్నావు? ఆమెని రంభతో పోల్చినావు. అంటే ఇక్కడ ఉపమా అలంకారాన్ని ఉపమా అలంకారం ద్వారా ఆమెను రంభ అని అన్నావు. అంటే ఆమె కాస్త ఇప్పుడు ఏమైంది? రంభ అయిపోయింది. అంటే ఇక్కడ కూడా అర్ధ విపరిణామం అనేటువంటిది చెప్పబడింది. ఓకే, వాడు మన్మధుడు, నీకు నిజంగా వాడు మన్మధుడు లెక్క కనపడుతున్నాడు. ఇక్కడ కూడా అలంకారిక ప్రయోగం వల్ల అర్ధ విపరిణామం ఏర్పడింది. వాడు శిశింద్రి, చిన్నపిల్లవాడిని చూసి వాడు శిశింద్రి అంట. వాడు నారదుడు, గుండె చెరువైపోయింది అని అంటారు. నిజంగా గుండె చెరువు అవుతుందా? అంటే గుండెని ఏం చేసిండు? ఇక్కడ చెరువు చేసిండు. గుండె చెరువైపోయింది. తీపి మాటలు తీయకుంటాయా? ఎప్పుడైనా టేస్ట్ చూసిర్రా? ఏముండవు, అట్లా చెప్పడం అన్నమాట. చేదు నిజం ఎట్లా చేదు ఉంటుందా? ఉండదు. అలంకారికంగా చెప్పడం. పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం ఏంది? పచ్చి కారం అని అంటాం కానీ పచ్చి అబద్ధం ఏంది? ఇక్కడ కూడా అర్ధ విపరిణామం. అంటే ఇక్కడ అలంకారికంగా ప్రయోగించడం ద్వారా అర్ధ విపరిణామం అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే, ఆ అర్ధ విపరిణామాన్ని ఏమంటామనంటే అలంకారిక ప్రయోగం అని అంటాం.
ఇంకా చూడండి, ఆమె రంభ, వాడు మన్మధుడు, వాడు నారదుడు. తర్వాత లోకనిరుక్తి. లోకనిరుక్తి అని అంటే చివరిది. ఒక పదము ఒక అర్థం ఇస్తుంది. అంటే మనకు తెలిసినటువంటి ఒక పదము ఒక అర్థాన్ని ఇస్తుంది. ఏం లేదండి, జానపదులు అంటే పల్లెల్లో నివసించేటువంటి వాళ్ళు, జానపదులు వాళ్ళకు రాతలు కోతలు ఏముండవు. రాత కోతలతో నిమిత్తం లేకుండా రసోద్రేకుడై ఆలపించేటువంటి భావగీతాన్ని ఏమంటారు అని అంటే జానపద గేయం అంటారు. రాతుండదు, కోతుండదు, జానపద గేయము. ఓకే, రైట్. మరి ఇప్పుడు లోకనిరుక్తి అంటే ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. జానపదులు తమకు తెలియనటువంటి పదాల యొక్క స్థానములో తెలిసిన పదాలను చేర్చి వ్యవహరిస్తారు. తర్వాత ఆ క్రమమే జన వ్యవహారంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది. ఈ విధంగా తెలియని పదాల యొక్క స్థానములో తెలిసిన పదాలను చేర్చి వ్యవహరించడాన్ని ఏమంటారంటే లోకనిరుక్తి. మరి ఇట్లా తెలియని పదాల స్థానంలో తెలిసినటువంటి పదాలను చేరుస్తున్నాం కాబట్టి జనాల యొక్క ఉక్తులు కాబట్టి ఈ లోకనిరుక్తికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే జననిరుక్తే. ఈ జననిరుక్తి లేదా లోకనిరుక్తినే ఇంగ్లీష్లో ఏమంటారు? ఫోక్ ఎటిమాలజీ. రాస్కో సంబా అన్నట్టు ఫోక్ ఎటిమాలజీ. ఫోక్ అంటే జానపదులు. ఈ జానపదుల యొక్క పదజాలమే, ఈ జానపదుల యొక్క పదాలే, జానపదులు సృష్టించినటువంటి పదాలే లోకనిరుక్తి లేదా జననిరుక్తికి ఉదాహరణగా చెప్పొచ్చు. తెలియనటువంటి పదాల యొక్క స్థానములో తెలిసినటువంటి పదాలను చేర్చడాన్ని. మా అమ్మని బర్త్డే అనమంటే అనదు, భర్తుడు అంటది. ఆమెకు తెలిసినటువంటి పదం ఏంటిది? భరతుడు అనేటువంటి పదమే తెలుసు. భరతుడు అనేటువంటి పదము తెలుసు కాబట్టి తెలియనటువంటి పదము బర్త్డే. ఈ బర్త్డే అనేటువంటి పదము అసలు తెలియక ఆమెకు తెలిసినటువంటి పదాన్ని చేరుస్తుంది. తర్వాత ఎప్పుడైనా కానీ మా పిల్లల పుట్టినరోజులైనా కానీ నా పుట్టినరోజు ఎప్పుడైనా కానీ మరి బర్త్డే అనదు, బర్త్డే అయినవా అంటది. ఇలా బర్త్డే అయినవా అంటది. ఇంద్రాయణ బర్త్డే ఏంది? బర్త్డు కాదు, బర్త్డే. అట్లా మా అమ్మ భాష అది. అంటే తెలియనటువంటి పదాల యొక్క స్థానంలో తెలిసినటువంటి పదాన్ని చేర్చింది. మనం బస్సు ఎక్కుతాము, ఎక్కగానే కండక్టరు ఓల్డేన్ అంటాడు. నిజంగా ఓల్డేన్ అది? ఓల్డేన్ అంటాడు. ఓల్డేన్ కాదు అసలు, యాక్చువల్గా హోల్ డౌన్ అంటే ఇంజన్ని మొత్తానికి డౌన్ చేయమని అర్థం అన్నమాట. ఈ పదం అనరాక, ఈ హోల్ డౌన్ అనేటువంటి పదం అనరాక వాడు ఒక పదాన్ని సృష్టించుకొని ఓల్డేన్ అని అంటుంటాడు. ఆ పదమే జనవ్యవహారంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఇప్పుడు ఏ కండక్టర్ని అడిగినా కానీ ఓల్డేన్ మరి ఆయన దగ్గర పోయి అరే అది ఓల్డేన్ కాదురా ఓల్డ్ డౌన్ అనరా అంటే నీకే నువ్వే తప్పని మనం తిడతాడు. నెక్స్ట్ మొక్కజొన్న. కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొన్ని ఓవర్ ఆయిలింగ్ ఏంది? ఏంది? ఓవర్ ఆయిలింగ్ అని కాదు, ఈ పదానికి బదులుగా ఓవర్ హాలింగ్ అని అంటే యాంత్రిక శాస్త్ర పరిభాషలో యంత్రంలో ఉన్నటువంటి పరికరాలన్నింటినీ విప్పి దానికి నూనె రాసి మళ్ళీ బిగించడాన్ని ఏమంటారు అని అంటే ఓవర్ హాలింగ్ అని అంటారు. ఈ ఓవర్ హాలింగ్ అనేటువంటి పదము అనరాక ఓవర్ ఆయిలింగ్ అంటారు. తర్వాత క్రమంలో ఈ ఓవర్ ఆయిలింగ్ కూడా ఏమైంది అని అంటే ఒరాలింగ్గా మారింది. సైకిల్ యొక్క పరికరాలన్నింటినీ
అంటే సైకిల్లో ఉన్నటువంటి ఆ పరికరాలన్నింటినీ విప్పి నూనె రాసి మళ్ళీ బిగించడాన్ని ఏమంటారు? సర్వీసింగ్ అని అంటారు కదా. సర్వీసింగ్ సైకిల్ సర్వీసింగ్ ఏమంటారు అంటే ఓరాలింగ్ అని అంటారు. ఓరాలింగ్. ఓకేనా. నెక్స్ట్ నారద సింహాచలం. ఈ నారద సింహాచలం అనేటువంటి చూసినట్లయితే నారద సింహాచలం అది ఏంది? నారద సింహాచలం అసలు పదం ఏంటిది అని చూసినట్లయితే సింహాచలంలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్లో ఉత్తర భాగాన ఉన్నటువంటి అంటే సింహాచలానికి ఉత్తర భాగాన ఉన్నటువంటి అంటే ఆ రైల్వే స్టేషన్కు ఉత్తర భాగంలో ఉన్నటువంటి సింహాచలాన్ని ఏమనేవారు అని అంటే నార్త్ సింహాచలం అనేవాళ్ళు. నార్త్ సింహాచలం. ఈ నార్త్ సింహాచలం అనరాక తెలియక ఈ నార్త్ ప్లేస్లో ఏం చేర్చిరంటే జానపదులు నారద అనేటువంటి పదాన్ని చేర్చి నారద సింహాచలం అంటారు. మరి ఇది చేర్చిన వాళ్ళు చేరవక ఊకోక మళ్ళీ ఒక కథ సృష్టించారు. నారదుడు అనేటువంటి మహాముని సింహాచలం కొండల మీద సంచరించాడు కాబట్టి ఈ ప్రాంతానికి నారద సింహాచలం అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటిది కూడా ఒక కథను సృష్టించడం జరిగింది. అంటే మనకు అనుకున్నటువంటి అంటే నారద సింహాచలం అనేటువంటిది నారద సింహాచలం అనేటువంటి నారద సింహాచలంగా మారిపోయింది. తర్వాత మధుర అంటే గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని లేదా కాలనీని మధురవాడ అంటారు. కానీ మనవాళ్ళు ఏ విధంగా సృష్టించారనంటే మధుర అనేటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఒక వాడకు మధురవాడ అనేటువంటి పేరు ఉన్నది అని మన వాళ్ళు సృష్టించడం జరిగింది జానపదులు. కంచి కామాక్షి మీద ఒట్టు మధుర మీనాక్షి మీద ఒట్టు సోది చెబుతానమ్మ సోది చెబుతానమ్మ సోదోయమ్మ సోది అని అంటారు చూసిరా. రైట్. మధుర అంటే గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని మధుర అంటారు. కానీ ఇక్కడ మధుర అనేటువంటి పదానికి బదులుగా మధుర అనేటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఒక వాడకు అని పేరు ఉన్నది అనేటువంటిది ఇక్కడ అర్థాన్ని మార్చడం జరిగింది. నెక్స్ట్ బోరన్ మిఠాయి. అసలు బోరన్ మిఠాయి అనేటువంటిది ఏ పదం నుంచి వచ్చింది అని అంటే బోరన్ విటా అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ విటా అనేటువంటి పదము తెలవక జానపదులు ఈ విటాను తింటే తీయగా ఉంది, మిఠాయి కూడా తీయగా ఉంటుంది కాబట్టి ఈ విటా ప్లేస్లో తమకు పరిచయం ఉన్నటువంటి మిఠాయి అనేటువంటి పదాన్ని చేర్చి బోరన్ మిఠాయిగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. బోరన్ మిఠాయి. తర్వాత మొక్కజొన్న. అసలు యాక్చువల్గా మొక్కజొన్న కాదు, దాని పేరు మక్కాజొన్న. మక్కాజొన్న ఎందుకు మక్కాజొన్న అని ఎందుకు అన్నారు అని అంటే మక్కా అనేటువంటి ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అంటే ఇక్కడిది కాదు ఈ మొక్కజొన్న. అంటే ఈ మక్కా నుంచి వచ్చింది కాబట్టి ఆ జొన్నలను మక్కాజొన్నలు అని అంటారు. ఈ మక్కాజొన్న క్రాస్త ఈ మక్కా అనేటువంటి పదము తెలవక మొక్క అనేటువంటి పదం తెలుసు కాబట్టి ఈ మొక్క అనేటువంటి పదాన్ని చేర్చి మొక్కజొన్నలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆ మొక్కజొన్న అనేటువంటి పదమే బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత చక్రకేలి. ఈ చక్రకేలి అనేటువంటి పదము ఎక్కడి నుంచి ఉద్భవించింది, అసలు దానికి ఉన్నటువంటి పేరు ఏంటిదని అంటే శర్కర కేలి. యాక్చువల్గా శర్కర కేలి. శర్కర అంటే తీపి అనే అర్థం, తీపి. కేలి అంటే అరటిపండు అని అర్థం. కేలి అంటే అరటిపండు అని అర్థం. అంటే తీపిగా ఉన్నటువంటి అరటి పండ్లను శర్కర కేలి పండ్లు అనేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. ఈ శర్కర అనేటువంటి పదము అనరాక ఈ పండ్లు తీయగా ఉన్నాయి, చక్కెర కూడా తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కడ శర్కర రా ఇది అని ఈ శర్కర అనేటువంటి పదాన్ని తొలగించి దాని ప్లేస్లో ఈ చక్ర అనేటువంటి పదాన్ని చేర్చి పలకడము జరిగింది. ఆ విధంగా ఈ చక్రకేలి అనేటువంటి పదము జనవ్యవహారంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందడము జరిగింది.
అంటే తర్వాత క్రమంలో నువ్వు అరటి పండ్ల దుకాణానికి వెళ్ళి, అరటి పండ్ల షాప్ దగ్గరికి వెళ్ళి శర్కరకేళి పండ్లు డజన్ ఇవ్వండి అని అడిగామనుకోండి, శర్కరకేళి పండ్లు అనరమ్మా, వీటిని చక్రకేళి పండ్లు అని అంటారు అని వాడు మనకు చెప్తాడు. అంటే జల వ్యవహారంలో బహుళ ప్రాచుర్యం ఉన్నటువంటి పదాన్ని వాడితేనే అర్థమవుతుంది, దానికి మూలమైనటువంటి పదాన్ని వాడితే అర్థం కాదు. తర్వాత చంద్రమాస్. ఏంది చంద్రమాస్? చంద్రమాస్కు అసలు మూలమైనటువంటి పదం ఏంటిదని అంటే అసలు చందమామ. సో చందమామ ఎట్లొచ్చింది? చంద్రమాస నుంచి చందమామ వచ్చింది. మాస అంటే ఉపగ్రహం. మరి ఈ చందమామ ఎట్లొచ్చింది అని చూసినట్లయితే, పూర్వము దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని మరి చిలకడం జరిగింది. ఈ మందర పర్వతంలో భాగంగా, అంటే మందర పర్వతాన్ని మదించినటువంటి క్షీరసాగర మదనం అంటాం. ఈ క్షీరసాగరాన్ని మదించేటువంటి క్రమంలో మొట్టమొదటగా విషం అంటే పుడుతుంది. ఆ విషాన్ని శివుడు మింగడం జరుగుతుంది. అంటే మింగడం కాదు, ఈ గరళంలో, ఈ కంఠంలో దాచిపెట్టుకుంటాడు కాబట్టి ఆయన గరళకంఠుడు. అంటే గరళం అంటే విషాన్ని కంఠంలో దాచిపెట్టుకుంటాడు కాబట్టి గరళకంఠుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది శివునికి. తర్వాత లక్ష్మి, వినాయకుడు, ఇట్లా చంద్రుడు, వీళ్ళందరూ జన్మించడం జరుగుతుంది. మొదలు లక్ష్మి జన్మిస్తుంది, అంటే ఉద్భవిస్తుంది లక్ష్మీదేవత. తర్వాత చంద్రుడు ఉద్భవిస్తాడు, అంటే ఆ క్షీరసాగరం నుంచి వస్తారు. మన అందరికీ లక్ష్మి లోకమాత. అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి జనులందరికీ లక్ష్మి తల్లి లాంటిది. మరి తల్లితో పాటు చంద్రుడు కూడా క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు కాబట్టి, తల్లి తర్వాత ఉద్భవించాడు కాబట్టి, మరి తల్లి తర్వాత పుట్టినటువంటి వాడిని ఏమంటాం మనము? మామయ్య అని అంటాం. మరి లక్ష్మీదేవత, మన లోకమాత అయినటువంటి లక్ష్మి తర్వాత చంద్రుడు ఉద్భవించాడు కాబట్టి చంద్రుణ్ణి ఏమన్నారు అని అంటే మామ అన్నారు. ఆ విధంగా ఈ మాస అనేటువంటి పదాన్ని తీసేసి ఆ ప్లేస్లో మామ అనేటువంటి పదాన్ని సృష్టించి ఈ కథ చెప్పడం జరిగింది. మాసేంద్ర మాస్ అని అనుకుంటా ఈ మాస్ తీసేసి మాస్ ప్లేస్లో మామ అని పెట్టి, ఈ లక్ష్మి మనందరికీ తల్లి కాబట్టి, లక్ష్మితో పాటు ఈ లోకమాతతో పాటు జన్మించాడు కాబట్టి చంద్రుడిని మామగా చెప్పడం జరిగింది. ఆరంజ్యోతి, అదే అరుంధతి నక్షత్రం, ఎప్పుడు ఇది హరిపోయినటువంటి జ్యోతి. ఆకాశరామన్, అసలు ఆకాశరామన్ అనేటువంటి పదము ఆకాశరామన్ అనేటువంటి పదము నుంచి ఉద్భవించినటువంటిది మనకు ఆకాశరామన్న. ఇట్లా చెక్ పోస్టు, ఫారెన్ కోడి, ఇవన్నీ మనకు ఈ లోకనిరుక్తి లేదా జనరుక్తిలో భాగంగా మనము తెలుసుకోవచ్చు. ఓకే, దీంతో మనకు అర్ధ విపరిణామం అనేటువంటి టాపిక్ పూర్తయిపోయింది. ఏమేమి ఉన్నాయి ఈ అర్ధ విపరిణామంలో మాత్రం? అర్ధ వ్యాకోచం, అర్ధ సంకోచం, అర్ధ సౌమ్యత, అర్ధగ్రామ్యత, సభ్యోక్తి, మృదుక్తి, లక్ష్యార్థ సిద్ధి, అర్ధ సంకేతము, వస్తు పరిణామము, ఆలంకారిక ప్రయోగము, లోకనిరుక్తి లేదా జనరుక్తి లేదా ఫోక్ ఎటిమాలజీ. తప్పనిసరిగా ఈ టాపిక్ నుంచి మరి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ టాపిక్ మీద మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరచాలి. ఓకే, తర్వాత మనము నమూనా ప్రశ్నల్ని చూస్తాం.